ఫస్ట్ పసుపు వేసుకోండి, ధనియాల పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్, మిర్చీలు వేసుకుంటున్నాం 2, లెమన్ జ్యూస్ పోసుకోండి, చిల్లీ పౌడర్ వేసుకోండి, గరం మసాలా వేయండి ఫ్రెండ్స్, గరం మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్, వేసుకోండి ఫ్రెండ్స్, 2 యాలకులు 2 ఎచ్చంపుడుకలు ఫ్రెండ్స్ వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, కలుపుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఇవి కూడా వేసుకోండి ఫ్రెండ్స్, పెరుగు వేసుకొని కలుపుకొని మంచి మ్యాగ్నేషన్ చేయండి ఫ్రెండ్స్, పుదీనా కూడా వేసుకున్నాం మేము, ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మ్యాగ్నేషన్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్, జిఆర్బి నెయ్యి వేసుకుంటున్నాను, ఇప్పుడు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఇలా నానబెట్టుకోండి, వాటర్ బాయిల్ అయినాయి ఫ్రెండ్స్, మేము రైస్ వేసుకున్నాం, ఇప్పుడు అది అవుతుంది, ఇప్పుడు వేరే బౌల్లో ఆయిల్ వేసుకుంటున్నాం, ఎందుకంటే ముందు మ్యాగ్నేషన్ చేసుకున్నా చికెన్ ఇందులో వేయాలి కాబట్టి ఆ చికెన్ ఇప్పుడు ఇందులో వేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి ఈ చికెన్ ఇప్పుడు మ్యాగ్నేషన్ అయింది, మేము పెట్టి 1 అవర్ అవుతుంది ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడు మేము అందులోకి వేసేస్తున్నాం, లెగ్ పీస్ వేసేసింది ఫస్ట్ మా చెల్లి, అలా చికెన్ వేసుకోండి, ముందు మనం ఇందులో నెయ్యి వేసుకున్నాం కాబట్టి బాగా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, పెరుగు అవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో వాటర్ అవి వస్తాయి, ఇప్పుడు బాయిల్ అవుతుంది, రైస్ వేస్తున్నాం, ఇట్లా మ్యాగ్నేషన్ చేసుకోండి, ఇప్పుడు ఇలా కొంచెం చేసుకోండి, ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఇప్పుడు వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకోండి, మేము ట్వైస్ వేస్తున్నాం రైస్ అనేది, మేము గీ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్, గీ కూడా వేసుకోండి, దమ్ పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది, ఇప్పుడు లెగ్ పీస్ చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే అయిపోయింది, ఇప్పుడు గుమగుమలాడే బిర్యానీ చూడండి, ఐ హోప్ యు లైక్ ఇట్, ఇది లెగ్ పీస్ చూసారా కాలుతుంది, వేడివేడిగా ఉంది.